ది వోస్ట్ ఫీలింగ్ ఎవర్. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను ఈ ఇంట్రొడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఈ వీడియో చూస్తే మీకే బాగా అర్థమవుతుంది. గో వాచ్ ద వీడియో. హాయ్ గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. హోప్ మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మ్యాక్సిమం ఏమి ఉండబోతుందో. ఎస్, దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది కదా, దానికి రీజన్ కూడా ఇదే. ఎందుకో ఏంటో అని కూడా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఒక ఖాళీ రోడ్ దొరుకుతుందని చూస్తున్నాను మీకు ఇదంతా చూపించడానికి, బైక్ ఇప్పుడు ఏ కండిషన్లో ఉందని. ఫస్ట్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రోడ్ మీద అంతా సేఫ్టీగా వెళ్ళండి, హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేసుకోండి. చేతులకి కాళ్ళకి ఏమైనా కూడా మనం సర్దుకుపోవచ్చేమో కానీ హెడ్కి మాత్రం సేఫ్టీ కంపల్సరీ. అదెందుకో ఇవన్నీ కూడా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అంత డిస్టర్బెన్స్ కూడా ఏముండదు మనకి. ఎవరు వాకింగ్ చేసేవాళ్ళు కూడా రారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరు లేకపోతే వీడియో కూడా చాలా బాగా వస్తుంది. ఈ హెల్మెట్ కూడా ఏంటో లూజ్ అయిపోయింది నాకు. ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే ఉంది, ఇప్పుడే కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఎస్, ఈ రోడ్ ఏదో కొంచెం బాగుంది. నేను ఈ బైక్ తీసి కూడా చాలా రోజులు అవుతుంది, ఎక్కువ తీయట్లేదు. ఎస్, ఇక్కడ కొంచెం ప్రశాంతంగానే ఉంది, కాకపోతే నాకు ఇంకా ప్రశాంతత కావాలి. చూడండి, అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, వాళ్ళందరూ చూస్తున్నారు మనల్ని. మీకు అంత మంచిగా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. నాకు బేసికలీ చాలా సిగ్గు అనమాట. ఇగో ఇక మిర్రర్లో చూడండి, స్మోకీ వైజర్ యూజ్ చేస్తున్నాను నేను, బయట వాళ్ళకి అసలు కనిపించకూడదని. ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు. ఇటు కూడా మనకంత ప్రశాంతత లేదనమాట, ఎందుకంటే ఐ వాంట్ పీస్, ఐ డోంట్ వాంట్ ప్రాబ్లమ్స్. స్టంట్ రైడర్, ఓకే, వీ కెన్ డూ ఇట్. ఇక్కడ తీసుకొచ్చులేండి వీడియో, ఇక్కడ బాగానే ఉంది, మంచి పీస్ఫుల్గానే ఉంది. నో వన్ కుడ్ డిస్టర్బ్ అస్. ఎస్ గైస్, మన ఫస్ట్ క్రాష్ అయితే జరిగింది. ఇది జరిగి ఒక 10 days అలా అవుతుంది. నేను అప్పటి నుంచి సరిగ్గా బండి తీయట్లేదు అనమాట. చూడండి, బండి కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. రైనీ సీజన్ కదా, చూడండి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఇలాగే ఉన్నాయి. బండిని మాత్రం మంచి మెయింటైన్ చేసుకోవట్లేదు అనుకుంటారు అందరూ. అలా ఏం లేదు, నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను. బైక్ వాష్కి ఇవ్వాలనుకున్నాను, కాకపోతే ఇప్పుడైతే ఇయ్యను. ఎందుకంటే నిన్ననే తుడుచుకున్నాను బండి మంచిగా, ఇలా అయిపోయింది. ఇదిగోండి, బండి పడిన తర్వాత ఈ పార్ట్ ఇరిగిందనమాట. కొంచెం మీకు మంచిగా కనిపిస్తుందా? ఇదిగోండి, ఈ పార్ట్ ఇరిగింది. అండ్ ఇది కొంచెం బెండ్ అయిందనమాట, అంతే. ఇంకా ఎక్కడ జరగలేదు, ఇక్కడ కొంచెం స్క్రాచ్ పడింది. ఇలాంటి పార్ట్స్లో కొంచెం స్క్రాచెస్ పడ్డాయి అనమాట, అంతే. బండి ముందు పార్ట్ చూడండి, ఏం కాలేదు. ఇదొకటి ఇరిగింది. నేను వెంటనే వేయించేద్దాం అనుకున్నాను, కాకపోతే ఆన్లైన్లో చాలా చెక్ చేశా వీటి గురించి, అసలు ఏం కనపడలేదు. ఇవి షోరూమ్కి కాల్ చేసి చెప్పాను, ఇలాగా షోరూంలోనే దొరుకుతాయంట. చాలా బాధపడతారు అందరూ. ఆబ్వియస్లీ నాకు కూడా చాలా బాధ అనిపించింది బండిలో పడగానే. నాకు అసలు మాటలు రాలేదు నిజంగా చెప్పాలంటే. ఒక సడన్ మూమెంట్ అనమాట అది, మనకు టైం కూడా ఉండదు అనమాట రియాక్ట్ అవ్వడానికి. అంత డిస్టెన్స్లో నేను పడ్డాను. పైగా నేను చాలా తక్కువ స్పీడ్లో ఉన్నాను, 30-40 ఆ రేంజ్లో ఉంటాను, ఎక్కువ స్పీడ్ కూడా లేదు. ఇదిగోండి, నా బండి ఇక్కడ ఉంటే ఆ బండి ఇక్కడ ఉందన్నమాట. ఆ డిస్టెన్స్లో నాకు కనపడ్డాడు. 1 మీటర్ కూడా డిస్టెన్స్ తక్కువే, మీటర్ డిస్టెన్స్లో పడిపోయాను అనమాట. వాడిని గుద్దేశా. దీంట్లో నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అతనిదే తప్పులేదు, నాదే తప్పులేదు. పడాలని దాచిపెట్టుంటే ఇంకేమవుతుంది చెప్పండి. నాకు ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, ఇప్పుడు తగ్గిపోయింది. మీకు
డిస్ప్లే చేస్తున్నా చూడండి, నాకు ఇది మాత్రమే దెబ్బ తగిలింది, ఇంకా ఏం తగలేదు. నేను చాలా బాగా చూసుకుంటున్నాను బండిని, అసలు ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పటికీ నా బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా, ఇరిగిపోయిన పార్ట్స్ కూడా నా బ్యాగ్లోనే ఉన్నాయి. ఇదిగోండి చూసారా, ఇలా క్యారీ చేస్తున్నాను అనమాట. నాకు బండి మీద అంత ఇష్టం అనమాట. ఈ పార్ట్స్ కూడా రోడ్ మీద అలా పడాలని అనుకోలేదు నేను, అంత బాగా చూసుకుంటాను నేను బండిని. కానీ ఎక్కువ దేని మీద ఇష్టం పెట్టుకుంటామో అదే పోతాయి. అది ఎక్కువ దేని మీద ఇష్టం పెంచుకోకూడదు, నాకు ఇది పడిన తర్వాత తెలిసింది. కానీ ఈ పార్ట్ మార్పిచ్చేయాలి. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను దీని గురించి. ఈ పార్ట్ అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇదిగోండి ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ ఇప్పేస్తే ఈ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మార్చేస్తారనమాట. మేబీ ఎంత అవుతుందో నాకు తెలీదు, నేను ఎంక్వైరీ కూడా చేయలేదు. ఈ పార్ట్ ఒకటి ఏం చేసి మార్చేస్తే ఇది కూడా మార్చేస్తా, అది కూడా మార్చేయాలి. ఎందుకంటే నాకు అలా చూడడం ఇష్టం లేదన్నమాట బైక్ని. ఇంకా సీట్ కవర్ కూడా వేయించలేదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ వీడియోలో ఏం తీయలేదు నేను, ఎందుకంటే నా మూడ్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట మొత్తం బండి పడిన తర్వాత. ఇంకా వీడియోస్ ఇవన్నీ ఏం చేస్తాం చెప్పండి, వీడియోస్ కూడా అందుకే లేట్గా వస్తున్నాయి. పైగా బండి డెలివరీ తీసుకున్న వీడియో కూడా ఎడిటింగ్లోనే ఉంది. ఇంకా అది అప్లోడ్ చేయడానికి అసలు దేనికి ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. పైగా నాకు వర్క్ టెన్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వర్క్ బిజీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒక ఎడిటర్ని పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే మనకున్న 500 సబ్స్క్రైబర్స్కి ఎడిటర్ అంత అవసరం లేదు. నేను చెప్పాలంటే ఒక 1K అయినా ఆలోచించవచ్చేమో, 500లోనే ఆగలా ఉందన్నమాట. పైగా తప్పు నాదేలేండి వీడియోస్ పెట్టకపోవడం, నాకు ఖాళీ కూడా ఉండట్లేదు. సో ఇదనమాట. నేను మొత్తం కూడా ఫుల్ వర్షం అనమాట హైదరాబాద్లో ఎన్ని చోట్ల వర్షం పడిందో నాకు తెలీదు, కానీ మా ఏరియాలో అయితే ఫుల్ వర్షం అనమాట. నాట్ ఈవెన్ ఎ మినిట్ గ్యాప్ దొరకలేదు మాకు, అసలు ఫుల్ వర్షం పడింది. అలాగే నేను ఆఫీస్ కూడా డుమ్మా కొట్టేశాను నిన్న. వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏ వీడియో ఎడిట్ చేయాలనేది అంత అర్థం కాలేదన్నమాట. చిన్న వీడియో ఎడిట్ చేశాను, ఆ వీడియో ఈరోజు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కూడా ఒక 1 డేలో రిలీజ్ అయిపోద్ది అనమాట, మేబీ రేపు. చూడండి, ఈ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల మెయిన్ ఇష్యూ ఇదే, రస్ట్ పట్టేస్తుంది అక్కడక్కడ. అమ్మో, అప్పుడే రస్ట్ పట్టేస్తుంది ఏంటి. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే నేను ఆ రోజు నేను కెమెరా కూడా క్యారీ చేసి ఉంటే మీకు ఆ ఫోటేజ్ కూడా దొరికేది, కొంచెం తెలిసేదన్నమాట, ఒక అవేర్నెస్ వచ్చేది. నేను మీకు చెప్తున్నాను ఇలా అనుకోకండి, బైక్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అలా ఎలా పడ్డారు అని అనుకోకండి. నేను అసలు పడను అని అనుకోకండి ఎప్పుడు, ఎందుకంటే కొన్ని సడన్ మూమెంట్స్ ఉంటాయి. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను పడ్డాను కాబట్టి నేను తెలుసుకున్నాను, అదే మీకు కూడా చెప్తున్నాను అనమాట. వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, కొన్ని సడన్ మూమెంట్స్ ఉంటాయన్నమాట, అవి గుర్తుపెట్టుకోండి. నేను ఒక 30-40 స్పీడ్లో పడ్డాను కాబట్టి జస్ట్ ఈ పార్ట్ ఇరిగింది, జస్ట్ ఇక చిన్న దెబ్బ తగిలింది. అదే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి స్పీడ్ని, ఒక 80, 120 ఆ స్పీడ్లో మీకు ఇంతే డిస్టెన్స్లో మనిషి కనపడ్డాడు. 1 మీటర్ వేసుకోండి, 1 మీటర్ డిస్టెన్స్లో ఈ పొజిషన్ నుంచి ఆ రాయి దగ్గర ఉన్న పొజిషన్లో కనపడ్డాడు. మీరు ఒక 80 స్పీడ్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేయగలుగుతారా? నేను 40 స్పీడ్ ఉంటేనే నాకు ఏం చేయాలో అర్థం కాల. అలాంటి సడన్ మూమెంట్స్ ఉంటాయన్నమాట, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పడిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను ఎర్లీగానే రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఆ బైక్ డెలివరీ వీడియో కంటే కూడా ముందు ఈ వీడియోని వస్తుంది చెప్తున్నాను. ఈ బైక్ని ఇలా చూసి అనుకోకండి పాతగా అయిపోయినట్టు. రైనీ సీజన్ కదా,
జస్ట్ బయటికి ఇలా తీస్తుంటే మొత్తం మట్టి కొట్టేస్తుంది. ఈ బైక్ మొత్తం వాష్ చేయించుకుంటా. అండ్ నాకు ఫుల్ జలుబు చేసింది అనమాట. నా మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. నా వాయిస్ కూడా అంత మంచిగా రావట్లేదు, మొత్తం జలుబు చేసింది. ఇదన్నమాట మన బండి. ఇలా అవుతుందని అనుకోలేదు అసలు. చాలా బాధపడ్డాను. కాకపోతే ఏదేం జరిగినా దీన్ని మంచిగా చూసుకోవాలి. మీరు ఎప్పుడు 75 రీడింగ్ ఉన్నప్పుడు చూసుంటారు ఈ బండిని. ఇప్పుడు 1545 అయిపోయింది. కరెక్ట్గా 2 వీక్స్ బ్యాక్ నేను ఒక ట్రిప్లో ఉన్నాను అనమాట. అప్పటికి ఇంకా యాక్సిడెంట్ ఏం కూడా జరగలేదు. అప్ అండ్ డౌన్ కలిసి 700 కిలోమీటర్స్ వచ్చింది ఆ ట్రిప్. అప్పుడు నేను కెమెరా కూడా తీసుకెళ్ళాలనుకోలేదు నేను ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే బండిని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాను, బాగా ఫీల్ అవ్వాలనుకున్నాను. ఇవన్నీ బాగా తెలిసాయి బండి గురించి. లాంగ్ డ్రైవ్లో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, లాంగ్లో చాలా బాగా పనిచేస్తుంది బైక్. నేను అట్ స్ట్రెచ్ 400 కిలోమీటర్స్ నడిపేశాను అనుకుంటా బైక్ దిక్కుండా. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది. కానీ ఈ లుక్ చూడండి, ఈ డిఆర్ఎల్స్ అలా ఎరుగుతుంటే సూపర్ ఉంటుంది అన్నమాట బండి. ఇది బ్లాక్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది. నేను అలా 700 కిలోమీటర్స్ ట్రిప్ తిరిగి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, లాంగ్లో మీరు ఎక్కువ స్ట్రెయిన్ ఏం అవ్వరు, కానీ సీట్ కొంచెం హార్డ్గా ఉంటుంది. నాకు అనిపించిన ఇష్యూ అయితే ఇదే. మైలేజ్ అయితే 63, 70 ఇచ్చేస్తుందని చెప్తారు అందరూ, కానీ మీరు అంత ఏం నమ్మక్కర్లేదు. దీని మైలేజ్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ మీకు చూపిస్తాను, ఆగండి. యావరేజ్లో చూపిస్తుంది. యావరేజ్ వచ్చేటప్పటికి ఇంత 41.1 అలా వస్తుంది మైలేజ్. ఓకేనా, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత మైలేజ్ వస్తుందో ఏంటని కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను. నాకు ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి 1800 దాకా పెట్రోల్ అయింది. అవంతా కూడా నేను అనలైజ్ చేసుకున్నాను. దాని ద్వారానే మీకు ఇవన్నీ చెప్తాను అనమాట. బైక్ అయితే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. పర్ఫార్మెన్స్ నచ్చుతుంది మీకు. ఒక 150cc సెగ్మెంట్లో ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ దక్కడం అనేది చాలా గ్రేట్. స్పెషల్గా ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట. దీని పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. నాకైతే దీని క్వాలిటీ కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. మనం 2,20,000 దాకా ఈ బైక్కి పెడుతున్నామంటే మినిమం క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి కదా, నాకైతే అనిపించింది అది. కానీ ఇంజన్కి అయితే పెట్టేయచ్చు, మంచి ఇంజన్ ఇది, చాలా బాగా వర్క్ అవుతుంది. మొన్న ఇంకోండి ఇంత డిస్టెన్స్లో ఒక డీసీఎం ఉందన్నమాట. ఇంతే డిస్టెన్స్లో నేను ఇలా ఉన్నాను, దాని వెనకాల నుంచి ఇలా ఒక బుల్లెట్ వచ్చిందనమాట. ఇంతే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కనపడ్డది కరెక్ట్గా ఒక డీసీఎం పక్క నుంచి. కరెక్ట్గా అన్న రోడ్ మీదకి వచ్చాడు, నేను ఇలా వెళ్ళిపోయాను, మనం గుద్దుకున్నాం అనమాట. నేను ఒక 30 స్పీడ్ 40 స్పీడ్లో ఉన్నాను కాబట్టి హ్యాండిల్ చేయగలిగాను. చిన్న దెబ్బలు తగిలాయి. అదే ఒకవేళ నేను ఒక 80 స్పీడ్ ఉంటే ఊహించుకోండి, ఒక 100 స్పీడ్ ఉంటే ఊహించుకోండి. అందుకే అంటారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. నిజంగానే స్పీడ్ వెళ్ళడం నచ్చుతుంది అందరికి, కాకపోతే అదే విధంగా చాలా హార్మ్ఫుల్ అనమాట మనకి. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు ఇంతలా చెప్పగలుగుతున్నాను. అదే నాకు తెలియకుండా చెప్తే అదొక ఇంకొక అర్థంలా ఉంటుంది. ఓకేనా, సైడ్ వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది, అందుకని నేను ఈ సైడ్ వెళ్తున్నాను. సో ఇదన్నమాట నా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అబౌట్ మై యాక్సిడెంట్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న అవేర్నెస్ అనమాట. ఇలా కూడా జరుగుతాయా,
అని మీకు చెప్పడానికి. మనకి ఏమైనా జరగడానికి ఒక సెకండ్ చాలు. నేను ఆ రోజు తెలుసుకున్నాను. నాకు జరిగిన చిన్న యాక్సిడెంటే, కానీ చాలామంది చాలా ఎక్కువ స్పీడ్ వెళ్తారు, వాళ్ళకి మేజర్ ఇష్యూ అవ్వచ్చు కదా. అందుకని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చాలామంది వాకింగ్కి వస్తారు అండ్ అలాగే జాగింగ్కి వస్తారు అనమాట. ఇటు వెళ్దాం ఒకసారి. అమ్మో అమ్మో, చాలా బుడతగా ఉంది. ఓ షిట్, అనవసరంగా వచ్చాను అనుకుంటా. అనవసరంగా వచ్చాను నేను ఇటు సైడ్. చాలా బుడతగా ఉంది. అండ్ అలాగే అక్కడ చాలామంది కుర్రలు ఆడుకుంటున్నారు. నాకు అటు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని లేదు, వాళ్ళ ముందుని. సో వెనక్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అండ్ సో ఇదే గైస్ ఈ వీడియో అయితే. నా గోప్రోలో మెమరీ కూడా అయిపోవస్తుంది. నా గోప్రోలో వీడియోలు కూడా నిండిపోయాయి, అవుట్ ఆఫ్ మెమరీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను ఫాస్ట్గా. వీక్ చెప్పిన ఒకటి రిలీజ్ చేయాలనుకుంటాను ఇప్పటి నుంచి, డే బై డే కాకుండా. డే బై డే నేను ఎప్పుడు పెట్టలేదు అనుకోండి, కానీ చెప్తున్నాను వీకో వీడియో అయితే కంపల్సరీ వచ్చేస్తుంది ఇప్పటి నుంచి. నో డిలే ఇన్ దట్. నేను నెక్స్ట్ వీడియో ఎడిట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టేయాలి. నెక్స్ట్ వీడియో తీయాలన్నా కూడా ఉన్న వీడియోని ఎడిట్ చేసి పెట్టేస్తేనే నాకు ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదే ఇప్పటికైతే ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ఇలాంటివంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్. ఓకే, బైక్ రివ్యూస్ కానివ్వండి, బైక్ ట్రిప్స్ కానివ్వండి, ఇలాంటివి మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను. మీకు ఏ బైక్ కన్నా రివ్యూ కావాలన్నా అండ్ అలాగే మైలేజ్ టెస్ట్ కానీ ఇలాంటిది ఏం కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి కింద. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఏబిఎస్ ఉంటుంది అని అంటారు. అవేమి కూడా పనిచేయలేదన్నమాట ఆ రోజు. ఎందుకంటే దేనికైనా సరే కొంచెం టైం కావాలి, రియాక్ట్ అవ్వడానికి టైం కావాలి. నేను ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నాను, వెనకాల బ్రేక్ పట్టుకున్నాను, అయినా సరే బండి ఆగే టైం కూడా లేదు. ఎందుకంటే దేర్ వాజ్ నో గ్యాప్. మన బైకింగ్ బ్రదర్స్కి అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఇదే: బీ సేఫ్ ఆన్ రోడ్, హెల్మెట్ పెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన ఆపోజిట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఏం లేదు. ఓకేనా? ఓపెన్ రోడ్ దొరికితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఏం లేదు. మనం ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా కొన్ని రోడ్స్ ఉన్నాయి, హైవేస్ అలాంటివి. అక్కడ మీరు ఫాస్ట్గా వెళ్ళండి, మంచి ప్రికాషన్స్ అవి తీసుకొని. అంతేగాని ఇలాంటి గల్లీల్లో వాటిల్లో స్పీడ్గా వెళ్తారంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. అండ్ అలాగే ఎదుటి వాళ్ళకి మనం హాని పెట్టిన వాళ్ళని అవుతాం అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నా మెమరీ కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.